రాజీనామా చేసేస్తారా? అసంతృప్తులపైన కాంగ్రెస్ హైకమాండ్ టెన్షన్. క్యాబినెట్ పదవుల కోసం తీవ్రమైన పోటీ. పదవి దక్కకపోతే రిజైన్ చేస్తామంటూ కొందరి అల్టిమేటం అట. దేనికి రిజైన్ చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్లో ఉంటేనే దుకాణం నడుస్తుంది. గవర్నమెంట్లో ఉన్న పార్టీని వదిలేసి ఆయన రాజీనామా చేసి ఏ పార్టీలోకి పోతాడు? బెదిరిస్తారు గంతవరకే బెదిరిస్తారు గంతవరకే. ఇప్పుడు ప్రతి ఒక్క దాదాపున 90% ఎమ్మెల్యేల చుట్టూ ఏదో ఒక ఆర్థిక లావాదేవీలు, భూములో లేకపోతే ఇంకోటి కథ వ్యవహారం ఉండనే ఉండే. ఇక ఆయన అధికార పార్టీని కాదని రిజైన్ చేసి ఏం చేస్తాడు ఆయన? నిజంగా చేస్తారా? అధిష్టానం ఆరాధిస్తున్నదట. ఢిల్లీకి వెళ్ళి మల్రెడ్డి, దొంతి లాబియింగ్. మంత్రివర్గంలో చోటు ఇవ్వాల్సిందే అని పట్టు. విస్తరణ ఆలస్యానికి ఇది ఓ కారణమేనా? క్యాబినెట్ విస్తరణలో తమకు ఛాన్స్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని కొందరు ఎమ్మెల్యేలు ఇటీవల ఢిల్లీలో హైకమాండ్కు తేల్చి చెప్పినట్టుగా సమాచారం. ఇప్పుడు ఈ వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తున్నది. ఈ దఫా తమకు మంత్రివర్గంలో బెర్త్ కేటాయించాల్సిందే అని ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, దొంతి మాధవరెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా నొక్కి చెప్పిరట. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలు కొందరు తాజాగా ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు వినతి పత్రం ఇచ్చారు. తమకు మంత్రి క్యాబినెట్లో చోటు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో ఆయా ఎమ్మెల్యేలు నిజంగానే రాజీనామా చేస్తారా అని హైకమాండ్ ఆరాధిస్తున్నదట. అన్ని అంశాలపైన హైకమాండ్ ఆరా. సదరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటి? రాజకీయాల్లో వచ్చే మార్పులేంటి? ఆ ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇలాంటి అంశాలు ఏఐసీసీ నిశ్చితంగా పరిశీలిస్తున్నది. పార్టీ నిర్ణయం కోసం వేచి చూడకుండా సదరు నేతలు నేరుగా హైకమాండ్ మీద ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు అని ఏఐసీసీలో చర్చ జరిగినట్టు సమాచారం. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ అంశాలపైన అధ్యయనం చేస్తున్నారట. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఆమె పిసిసి అధ్యక్షుడు, కొందరు మంత్రులు, నేతలతో ఈ విషయం మీద డిస్కస్ చేసిందట. క్యాబినెట్ విస్తరణ అనంతరం జరిగే పరిణామాలు తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఇది అంతుತ್ತದೆ. దేనికి రాజీనామా చేస్తారండి? దేనికి రాజీనామా చేస్తారు? ఎప్పుడు ప్రకటిస్తారో ఏం చేస్తారో అంటే అది ఏ రోజు అయితే తెలియదు. ఇప్పుడు నిన్నటిదాకా వక్ఫ్ బిల్లు మీద చర్చ కాబట్టి లేట్ అయిందని అన్నారు. మరి ఇప్పుడు ఎప్పుడైందన్నది చూడాలి.